వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. పద్మశాలి హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో కార్తీక మాసం వనభోజనాలు. ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ ఆధ్వర్యంలో సమాయత్త సమావేశం. పెద్ద ఎత్తున హాజరైన పద్మశాలి కుల బాంధవులు మొట్టమొదటి హనుమకొండ జిల్లా కార్తీక వన భోజనాలకు పద్మశాలిలు ఏకగ్రీవం తీర్మానం. నవంబర్ మాసంలో వచ్చే కార్తీక మాస వనభోజనాలను ఈసారి హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ అధ్యక్షతన సమాయత్త సమావేశం ఆదివారం సర్క్యూట్ హౌస్ రోడ్డులో రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ నివాసంలో నిర్వహించారు. మొట్టమొదటిగా నిర్వహించే పద్మశాలిల కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి పద్మశాలి కుల బంధువులు పెద్ద ఎత్తున హాజరై తమ విలువైన అభిప్రాయం వ్యక్తం చేసి కార్తీక మాస వనభోజన కార్యక్రమ నిర్వహణకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ కన్వీనర్ గడ్డం భాస్కర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం తరపున నిర్వహించబోయే కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంకు జిల్లాలోని అన్ని మండలాల పద్మశాలి కుల బంధువులు ముందుకు వచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే పద్మశాలిలు తమ డైనమిజాన్ని ప్రదర్శిస్తూ సమాజానికి సత్తా చూపాలని, అన్ని రంగాల్లో రాణించేలా ముందుకు సాగాలన్నారు. మార్కండేయ పద్మశాలి నినాదాలతో పద్మశాలి కుల బంధువులు హోరెత్తించారు. రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పద్మశాలి కుల బంధువులు అందరి సహకారం తప్పనిసరిగా ఉండాలని, సమిష్టి సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కేదాశి వెంకన్న, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పోరండ్ల కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రశాంత్, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి, మీడియా కోఆర్డినేటర్ పులకంటి రాజేందర్, మాజీ కార్పొరేటర్ కుసుమ లక్ష్మీనారాయణ, పోపా జిల్లా ప్రధాన కార్యదర్శి పాము శ్రీనివాస్, దేవులపల్లి సాయిరాజ్, శ్యామ్ సుందర్, నాగేష్, గోలి రవి, పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు. పద్మశాలి కుల బాంధవులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. కేవలం నవంబర్లో జరిగేటువంటి కార్తీక మాస వనభోజనాలను హనుమకొండ జిల్లాగా మొత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కార్తీక మాస వనభోజనాలతో పాటు పద్మశాలి కుల బాంధవులకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడే హనుమకొండలనే జరుపుకోవాలనేటువంటిది ఒకటి. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఒక ఉత్సవ వ్యవహారాల కమిటీ ఒకటి వేసుకొని వాటి ద్వారా సబ్ కమిటీలను నియమించుకొని కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహించుకోవడానికి అందరి సమ్మతి అనేటువంటిది తెలిపింది. ఇప్పుడు కూడా మీ అందరి సమక్షంలో ఏకీగ్రీవంగా హనుమకొండ జిల్లా పద్మశాలి కుల బాంధవుల ఆధ్వర్యంలో మనం కార్తీక మాస వనభోజనాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. రాజగోపాల్ గారు చెప్పారు, మనకు గవర్నమెంట్ అక్కడే చేసుకోవచ్చు. వాటికి మేయర్ గారితో మాట్లాడి కూడా అది ఫైనలైజ్ చేసుకోవాలని. ఇది కాకుండా వనభోజనాల యొక్క నిర్వహణకు కొన్ని కమిటీలను, సబ్ కమిటీలను తీసుకోవాలనేటువంటి మేజర్గా పబ్లిసిటీ కమిటీ, అడ్వర్టైజ్మెంట్ కమిటీ, మనకున్నటువంటి కుల బంధువులందరినీ కలవడానికి కరపత్రాల రూపంలో కానీ, కమ్యూనికేషన్ రూపంలో కానీ, లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన కుల బంధువుల అందరికీ హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయడం ఒకటి. తర్వాత వీటికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏ రకంగా చేయాలి, మామూలు రిజిస్ట్రేషన్ ఫీజు పెడదామా, లేకుంటే పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఏ కాలనీకి ఆ కాలనీ పద్మ సంఘాలు, లేకపోతే ఉద్యోగుల సంఘాలు, లేకపోతే ఇంకా మనకు విడివిడిగా రకరకాల సంఘాలు ఉన్నాయి, లేవని కాదు. అయితే వాళ్ళ పరిధి ఎంతవరకు అంటే ఆ కాలనీ వరకు పరిమితమవుతారు, ఆ వాడ వరకు పరిమితమవుతారు. మన హన్మకొండకు ఒక పెద్దన్న పాత్ర పోషించడానికి ఒక సమిష్టి బాధ్యత అనేది కనబడటం లేదని నాకు భావం. అయితే అది ఒక సమిష్టి బాధ్యతగా మనం మన కుల సమస్యలన్నీ, మన కుల బంధాలకు వచ్చే సమస్యలు కానీ, వ్యాపారంగా కానీ, లేకపోతే సొసైటీ పరంగా కానీ, వేరే కులాలతో కానీ ఏ వచ్చినా కూడా ఒక సమస్యను టేకప్ చేసి, ఒక సమస్య ఈ తమలో ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య వస్తే ఎవరు చెప్పుకోవాలైనా వాళ్ళ ఊళ్ళతో పట్టుకోవాలి. ఒక జిల్లా సంతృప్తి వాళ్ళు చెప్పుకున్నట్టయితే ఆ సమస్యను అందరు కలిసి కూడా మనం
మంచి కమిటీ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే రాబోయే రోజులలో మన హన్మకొండ నుంచి వరంగల్ కంటే నీట్గా మంచిగా చేసుకునే అవకాశాలు మనకు తప్పనిసరి ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరు ఎడ్యుకేటర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. మామూలుగా ఎందుకంటే ఏదన్నా విషయం ఉంటే సావధానంగా మంచి ఆలోచించి చేసే వ్యక్తులు అందరూ. ముఖ్యంగా ఏంటంటే భాస్కర్ అన్న గారికి కూడా మన గోపాల్ గారికి కూడా నేను ఒకటి చిన్నది మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇది హన్మకొండ నియోజకవర్గం అనేది 26 డివిజన్లు ఉంటాయి. బాగా ఎందుకంటే మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ సవ్యంగా జరగాలంటే ఎవరో కమిటీ వేసుకుంటే ఒకసారి వస్తారు, ఒకసారి పోతారు చేస్తారు. అట్లా కాకుండా 26 డివిజన్స్ ఉన్నాయి. 26 డివిజన్ల పద్మశాలి సంఘం డివిజన్ కమిటీలు వేసుకోవాల్సిన అవసరం తప్పనిసరి ఉంటుంది. దానివల్ల ఆ కమిటీలు వేసుకుంటే ఏంటంటే రేపు రాజకీయంగా కూడా, ఎందుకంటే డివిజన్లో సపోజ్ 5వ డివిజన్ 6వ డివిజన్ ఉన్నది, ఆ డివిజన్లో పద్మశాలి కమిటీ ఉన్నదంటే రేపు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏదొచ్చినా రే పద్మశాలి సంఘం ఉన్నది, ఆ సంఘం అధ్యక్షులు ఎవరు ఉన్నారు, చేసిన వాళ్ళు కమిటీ ఉన్నది, కలవాలైన వాళ్ళకు ప్రియారిటీ దొరుకుతుంది. అటువంటిప్పుడు మనకు కూడా మంచి అవకాశం ఉంటుంది, మనకు విలువ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి 26 డివిజన్లలో 26 డివిజన్ల కమిటీలు వేసుకోవడానికి మీ అందరూ సహకారం కావాల్సి ఉంటే మేము డివిజన్ కూడా మేము వచ్చి తిరగడానికి కూడా మా వంతు మేము కూడా సహకారం చేసుకొని ఆ డివిజన్ల కమిటీ వేసడానికి మేము ఇప్పుడు అన్నది అందరం కలిసి వచ్చి చేసేటప్పుడు ఇప్పుడు రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ గారికి కార్యక్రమంలో పాల్గొన్న మళ్ళా మరి జిల్లాల విభజన జరిగిన తర్వాత మరి హన్మకొండ జిల్లాలో కూడా మనం కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేసుకొని అందరినీ ఒక ప్లాట్ఫామ్ నుంచి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ప్రొఫెసర్ భాస్కర్ గారు ముందుకొచ్చి మరి రాజగోపాల్ గారి నుంచినే మన కార్యక్రమానికి సభాస్థలంగా చేసుకొని ముందుకు పోవడం అనేది చాలా సంతోషదాయకం. మరి కార్యక్రమం నిర్వహణ జరగాలంటే సాధక బాధకాల గురించి ఇప్పుడు మన అసన్పర్తి వాస్తవ్యులు మరి వెంకటేశ్వర్లు గారు చెప్పారు. అవి చాలా కీలకమైన ముఖ్య అంశాలు, వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా ఆర్థిక సంబంధాలు ఉంటాయి కాబట్టి మరి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలంటే మనందరం కూడా ఒక పద్ధతి ప్రకారం ఆలోచన చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వాళ్ళను భాగస్వాములను చేసి వారి ద్వారా ఆర్థిక సహకారం పొంది మరి విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది.